హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మనం నవరాత్రి స్పెషల్గా ఒక పాయసం రెసిపీని చేసుకుందామండి. అది అటుకుల పాయసం అండి. చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. ముందుగా దీనికోసం ఒక పాత్ర పొయ్యి మీద పెట్టుకుని దానిలో 1/4 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఈ బెల్లంలో 1/4 కప్పు నీళ్లను కూడా వేసుకుంటున్నానండి. ఇదంతా కూడా కలుపుకుంటూ బెల్లం అంతా కరగబెట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే బెల్లం అంతా కరిగిపోయింది కదండి. బెల్లం కరిగిన తర్వాత కూడా 2-3 నిమిషాల పాటు అలాగే మరిగించుకోవాలి. 2-3 నిమిషాలు ఇలా బెల్లం వాటర్ని మరిగించుకోవడం వలన కాస్త చిక్కబడుతుంది. ఇప్పుడు ఇంకా దీన్ని ఒక స్ట్రెయినర్లోకి వడకట్టుకుందాం. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు మరలా అదే పాత్రని శుభ్రంగా వాష్ చేసుకుని తెచ్చుకున్నానండి. దానిలోకి ఇప్పుడు 2 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు తీసుకుంటున్నాను. ఈ పాలని మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ కాచుకోవాలి. ఇలా పాలు కాగుతూ ఉండగానే వేరొక పొయ్యి మీద బాండీ పెట్టుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసి దానిలో 1 కప్పు అటుకుల్ని వేయించుకుందాం. అటుకులు వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న కరెక్ట్ మెజర్మెంట్స్ ఏంటంటే 1 కప్పు అటుకులకి 2 కప్పుల పాలు, 1 కప్పు వాటర్ని తీసుకున్నాను. అలాగే 1/4 కప్పు బెల్లాన్ని కూడా తీసుకున్నానండి. 2-3 నిమిషాలు వేయించుకుంటే ఇలా అవుతాయండి అటుకులు. ఇప్పుడు ఇంకా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే పాలు కూడా చక్కగా మరిగాయండి. ఈ పాలల్లో ఇప్పుడు మనం వేయించుకున్న అటుకుల్ని వేసుకుందాం. పాలల్లో అటుకుల్ని వేసుకున్నాం కదండి. వీటిని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మనం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అటుకులు చాలా త్వరగానే 5 నిమిషాల్లోనే ఉడికిపోతాయి. చూడండి, ఇక్కడ అటుకులన్నీ కూడా చక్కగా ఉడికి పాయసం చిక్కబడిందండి. మనం కాస్త ఇలా పట్టుకుని చూసామంటే బాగా మెత్తగా ఉడికి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇంకా తీసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకా డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. దానికోసం 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 10-15 జీడిపప్పులను కూడా తీసుకుంటున్నాను. వీటిని లో ఫ్లేమ్లోనే ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తరువాత చివరిగా 10-15 కిస్మిస్లు కూడా వేసుకుంటున్నాను. కిస్మిస్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించుకున్నామంటే వేగిపోతాయండి. ఇప్పుడు ఇంకా వీటిల్ని మనం రెడీ చేసి పెట్టుకున్న పాయసంలో కలుపుకుందాం. ఇక్కడ చూసినట్లయితే పాయసం కాస్త చల్లారింది కదా. దీనిలో మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం వేసుకుని అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. చివరిగా 1 యాలకును ఇలా పౌడర్ చేసుకుని వేసుకుంటే పాయసం పూర్తిగా రెడీ అయిపోతుందండి. అంతేనండి, అటుకుల పాయసం పూర్తిగా రెడీ అయిపోయింది. ఈ పాయసాన్ని మనం నవరాత్రి స్పెషల్గా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.